నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, జనవరి 10వ తేదీన ముక్కోటి ఏకాదశి. అసలు ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు సార్? దాని యొక్క విశిష్టత ఏంటి సార్? ఈ ముక్కోటి ఏకాదశి అనేది నాకు కూడా తెలియదు. మామూలుగా ఏంటంటే మా పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచి జరుపుకునేటువంటి అంటే దేవాతి దేవతలు కూడా ముక్కోటి ఏకాదశి అని జరుపుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు నుంచి మనకి దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలం రావటం ఒక ప్రత్యేకత. రెండో ప్రత్యేకత వచ్చేసి అలా ఏదైతే వైకుంఠ ద్వారంలో విష్ణుమూర్తి అనేది అతను ఎవరైతే ఉంటారో ఆ లక్ష్మీ స్వరూపంగా విష్ణుమూర్తి అవతారంతో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏదైతే ముక్కోటి ఏకాదశి ఉందో ఈరోజు నిద్ర లేచేసి ఆ ముక్కోటి దేవతలు కూడా ఆయన నిద్ర లేవటం కోసం ఆయన దర్శనార్థం కోసం ఆ ముక్కోటి దేవతలు కూడా పరితపించి ఆయన దర్శనార్థం కోసం ఈ రోజే రావడం జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు రావడం జరుగుతుంది. ఆ రోజున అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి లోకల్లో ఏంటంటే ఒక ప్రధాన్యం ఒక విఐపి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దర్శనం కావాలంటే మనం ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ తీసుకుంటాం. అలానే ముక్కోటి దేవతలు కూడా ఆ ఒక నారాయణమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ ఒక విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శనార్థం కోసం ఈ ముక్కోటి ఏకాదశి రోజున వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఆ ముక్కోటి దేవతల్ని చూడదగినటువంటి రోజున మానవాళిని కూడా చూడగలుగుతారు కదా అనే ఒక ఉద్దేశంలో ఈ ముక్కోటి ఏకాదశి అని జరుపుకుంటూ ఉంటారు. ఒకటి. రెండోది వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజున మన పెద్దలు కానీ మన పూర్వీకులు కానీ మనకు తెలిసిన వెల్వేషర్స్ కానీ ఎవరైనా కాలం చేసి ఉంటే ఆ కాలం చేసి ఉన్నటువంటి ఆత్మ శాంతించడానికి ఆ ఆత్మ శాంతించేసి వైకుంఠ ద్వారం ద్వారా స్వర్గలోకానికి వెళ్తారు అని చెప్పి ప్రాసిద్ధి. వాళ్ళకి ప్రాసిద్ధిగా వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం ఆ ముక్కోటి దేవతలతో పాటు మనం కూడా భూమి మీద ఆ దేవాతి దేవుడైనటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన అవతారాలకు సంబంధించినటువంటి రాముల వారు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇలా ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్లో దర్శనం చేసుకోవడం ద్వారా వాళ్ళ ఆత్మ శాంతిస్తూనే ఒక ఉన్నది. అదొకటి. ఇకపోతే మూడోది వచ్చేసి కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఈ కృష్ణుడు అంటే అందరికి తెలిసిన విషయం. ఈ కృష్ణుడికి కుచేలుడు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈ కుచేలుడికి దీన దరిద్రుడు అనమాట. అంటే అది లేని స్థితి ఉన్నటువంటి వ్యక్తి కుచేలుడు అంటే ఆ ఛార్జీలకి డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్ళేసి పనులు చేసుకుని వచ్చేటువంటి వ్యక్తి. ఏ రోజు సంపాదన ఆ రోజు తినేదానికి సరిపోతుంది. కష్టం చేసేటువంటి వ్యక్తి కుచేలుడు. ఆయన వచ్చేసి కృష్ణుడికి ఫ్రెండ్. అయితే ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన సాంప్రదాయ ప్రకారంగా ఎక్కడైనా మనం ఇంటికి కానీ చుట్టాల ఇంటికి కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా తినే వస్తువు కానీ ఏదైనా జ్ఞాపకంగా ఉండేటువంటి వస్తువు ఇవ్వడం అనేది మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా ఉంటుంది. అది మనకి మామూలుగా అయితే సనాతన ధర్మంలో కూడా ఏదైనా వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకుని వెళ్ళాలని ఒక సాంప్రదాయం ఉంటుంది మనకి. అయితే ఆ ప్రకారంగా ఆయనకి తీసుకెళ్లేదని కూడా ఏమీ లేక దంచినటువంటి ఎక్కడో కూలీకి వెళ్తే వడ్లు పెడితే ఆ వడ్లు దంచినటువంటివి అటుకులు వస్తాయి. ఆ అటుకులు తీసుకొని వెళ్తాడనమాట. ఇక్కడికి ఆ కృష్ణుని చూడటానికి వెళ్తాడు కుచేలుడు. ఆ వెళ్ళింది కూడా ఈ ఏకాదశి రోజే జరుగుతుంది. ఈ ఏకాదశి రోజు అలా వెళ్ళటం వల్ల ఆ కృష్ణుడు ఆ అటుకులు తినడం ద్వారా ఆ అటుకులు తిన్నటువంటి తృప్తికో ఆయనకి లేనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కుచేలుడు ఏదైతే ప్రేమతో ఇచ్చిన అటుకులతోనే ఆ కృష్ణుడు అభిమానంతో ప్రేమతో నా ఫ్రెండ్ ఇలా ఉండకూడదు అని చెప్పేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగిస్తాడు ఏం అడగకుండానే. ఇదొకటి. ఇది కూడా ఏకాదశి రోజే జరుగుతుంది. ఇది వైకుంఠ ఏకాదశి రోజు జరుగుతుంది. మరొకటి ఉంది. కృష్ణుడు మనకి ఎవరైతే కృష్ణుడు ఉన్నారో ఈ కృష్ణుడు పవలించినప్పుడు ఎప్పుడు కూడా మనిషి నిద్రపోయినప్పుడు లేపరు. అందుకోసమే స్వతహాగా నిద్రపోతే నిద్ర లేపకూడదు. అది చాలా పాపం అనమాట. అబద్ధంగా నిద్రపోతే ఏం కాదులే కానీ నటించకూడదు, జీవించవచ్చు. అయితే కృష్ణుడు ఏదైతే నిద్రపోతూ ఉంటారు అన్నమాట. నిద్రపోయిన తరుణంలో దక్షిణాయనం మొత్తం నిద్రపోతూ ఉంటారు, ఆయన ఉత్తరాయణంలో లేస్తూ ఉంటారు. అయితే ఈ కాలంలో ముక్కోటి ఏకాదశి రోజున నిద్ర లేవడం జరుగుతూ ఉంటుంది. అయితే అర్జునుడు ఒక పక్కన అంటే పాండవులు ఒక పక్కన కాళ్ళ వైపున అలానే కౌరవులు తలవైపున కూర్చొని ఉంటారు. అంటే కృష్ణుడు నిద్ర లేవగానే మాట్లాడటం కోసం సలహాల కోసం లేస్తూ కోసం కూర్చొని ఉంటారు అన్నమాట. ఇద్దరు బావలే. ఇటు కౌరవులు కృష్ణుడి బావలే, ఇటు పాండవులు కృష్ణుడి బావలే. అయితే నిద్ర లేవగానే మనం ఎవరిని చూస్తాము? కాళ్ళ వైపు కూర్చున్న వాళ్ళే కదా చూస్తాం. అలాగే ఎవరిని చూస్తాం అంటే పాండవుల వైపు చూస్తాం. ఆ పాండవులకి ముందుగా వరం ఇస్తాడు. ఓకేనా? అది ఎక్కడుంది? పాండవులు వరం ఇచ్చడానికి కాళ్ళు ఎక్కడ ఉంటాయి అంటే ఉత్తర వైపున ఉంటాయి. ఉత్తర వైపు కాళ్ళు పెట్టేసి దక్షిణ వైపు తలవైపు పెట్టేసి పడుకోవడం అలవాటు. ఎవరైనా దేవదేవతలే కాదు మానవులు కూడా అలానే పడుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇది ఒక సూచితం. అయితే ఎవరైతే పాండవులు ఉన్నారో వీళ్ళకి ముదుడుగా వరం ఇస్తాడు.
ముందుగా పలకరిస్తాడు కూడా, లేవగానే ఏంటి బావగారు వచ్చారని చెప్పి పలకరిస్తాడు. కాళ్ళవైపు చూస్తాం కాబట్టి. తలవైపు ఉన్న వాళ్ళు ఏమంటారంటే బావగారు వాళ్ళే కాదు మేము కూడా వచ్చామని చెప్పి కౌరులు అంటే, మీరు నా తల ఎక్కారు, వాళ్ళు నా కాళ్ళ దగ్గర ఉన్నారు, నేను ముందు వాళ్ళని చూడటం జరిగింది, సరే మీరున్నారు కాబట్టి ముందు వాళ్ళకి వరం ఇచ్చానని చెప్పేసి అని వీళ్ళని పంపించేస్తాడు. అంటే కాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి ఆ ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వరాలు కురిపించేందుకు ఈరోజు ప్రత్యేకత ఉంది. అందుకని ఆ వరాలు కురిపించేందుకు చేస్తారు. ఇకపోతే ఈ మానవాళికి ఉత్తర ద్వార దర్శనం ద్వారా వీళ్ళకి కలిగేటువంటి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పాపపుణ్యాలు ఏమైనా ఉంటే పుణ్యాలు మాత్రమే లెక్కిస్తారు, పాపాలన్నీ హరించకపోతాయి. ఇకపోతే ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే మనకి సంవత్సరం మొత్తం మీద ఏకాదశులు అనేది చాలా వస్తాయి. మనకి సంవత్సరం మొత్తం మీద వచ్చేటువంటి ఏకాదశులు మనం పెద్దగా పట్టించుకోం. ఈ ముక్కోటి ఏకాదశి దక్షిణాన్ని నుంచి ఉత్తరాయణ రావటం పెద్దలకు చేసేటువంటిది ఉంటుంది. దానితో పాటు ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున మనం కనుక ఆ విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నట్లయితే కనుక, అంటే విష్ణుమూర్తి ఒకటే కాదు, ఆ శివాలయంలో కానీ అమ్మవారి ఆలయంలో కానీ దర్శనం చేసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా ఆ విష్ణుమూర్తి దగ్గర ఉంటారు కాబట్టి ఈ మానవాళి యొక్క కోరికలన్నీ తీర్చే విధంగా ఉంటారు. కాబట్టి ఆ ముక్కోటి ఏకాదశి రోజు ఒక్కరోజు దర్శనం చేసుకున్నట్లయితే కనుక మనం 300 సంవత్సరాలు 300 ముక్కోటిలు 300 ఏకాదశులు దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుందన్నమాట. మళ్ళీ ముక్కోటి ఏకాదశి రోజు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితులు ఇప్పుడున్న ప్రకారంగా అయితే. అందుకని ముక్కోటి ఏకాదశి అనేది ప్రత్యేకమైనటువంటి జరుపుకునేటువంటి విధి విధానాలు ఉన్నాయి. అయితే ఇందులో ఒకటి, కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఒకే క్యూలో పెట్టుకోకుండా ఎక్కడ ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలే వెళ్ళాలని లేదు. సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా ఆ ఒక పుణ్యం వస్తుంది. ఆ ముక్కోటి రోజున ఉత్తర ద్వార దర్శనం అనేది ప్రత్యేకత. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ప్రత్యేకత. మరొకటి ఉంది, ఈ ఉత్తర ద్వార దర్శనంతో పాటు ఉగాది ఏదైతే ఈ ముక్కోటి ఏకాదశి ఉందో, ఈ ముక్కోటి ఏకాదశి జనవరి 10వ తారీఖున 2025 సంవత్సరాన ఏకుంజామున 3:45 నుంచి స్నానం ఆచరించి 9 గంటల లోపు ఇంట్లో పూజ చేసుకున్నట్టయితే ఆ ఒక పుణ్యఫలం అనేది లభిస్తుంది. అయితే దేవాలయాల్లో దర్శనం చేసుకునే వారికి గనక తులసి దళం అని ఉంటుంది. ఈ తులసి దళాన్ని గనక మనం సమర్పించినట్టయితే స్వామివారికి అదృష్టం వస్తుంది. అలానే ఇంట్లో గనక నైవేద్యం పెట్టుకోగలిగితే అటుకులు నైవేద్యం, పానకము, చక్కెర పొంగలి నైవేద్యం పెట్టినట్టయితే కనుక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేసి ఉంటుంది. అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా లోపాలున్నా తగ్గుతుంది. అలానే రోగం, నొప్పులు, అలానే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఆ ప్రసాదాలు, ఆ నైవేద్యం, స్వామివారి పెట్టినటువంటి నైవేద్యం ప్రసాదంగా స్వీకరించడం ద్వారా, ఆ పానకం కూడా స్వీకరించడం ద్వారా ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవిని తొలగిపోయేసి జాబు పరంగా కావచ్చు, గ్రహరీత్యా దోషాలు ఏమన్నా కూడా అవి కూడా తొలగిపోయి ఉంటాయి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి అనేది ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి అనేది అలాగా మిగిలిపోయి ఉందన్నమాట. ఉత్తరాయణం కూడా రావడం అదృష్టకాలం కాబట్టి ఏదైనా మంచి కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు కానిచ్చేయండి, ఇలాంటి గృహప్రవేశాలు కానిచ్చేయండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, కొత్తగా ఏదైనా కొనేదాని కానీ, విదేశానికి కానీ, ఇవన్నీ కూడా విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిపోయేందుకు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తి కానివ్వండి, ఆ దేవుల కంటే అధిపతి అయినటువంటి ఆ శివ భగవానుడు కానీ దర్శనం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ ముక్కోటి ఏకాదశి మన మనవాళి జరుపుకోవడం జరుగుతూ ఉందన్నమాట. దీనికి కులం మత భేదాలు లేకుండా ఎవరైనా సరే ఆ విష్ణుమూర్తిని, ఆ శివారాధన చేసుకుంటే కనుక ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేలా ఉంటాయి. కాబట్టి ఎవరైనా పాస్టింగ్ చేసేవారు ఉంటారు. ఈ పాస్టింగ్ అనేది చేయగలిగితేనే చేయండి, లేకపోతే ఏం అవ్వదు. దానికోసం రోగాలు కొనుక్కొచ్చిన అవసరం లేదు. ఆ దేవుడైతే పాజిటివ్ ఉండమని చెప్పడు. మన కోరిక ప్రకారంగా పాజిటివ్ మనం ఉండడం మాత్రమే. మొక్కుబడి ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఉండండి, అంతేగాని వేరే పాజిటివ్లు ఉండే అవసరం లేదు. మరొకటి ఉంది, ఈ ముక్కోటి ఏకాదశి ఏదైతే ఉందో స్థల స్నానం ఆచరించరాదు. ఒకవేళ తలస్నానం ఆచరించినట్లయితే కనుక కొంతైనా సరే ఏదో ఒక ఆయిల్ తల మీద పెట్టుకున్నట్టయితే నెగిటివిటీ కానీ, గాలి చూడటం లాంటివి కానీ మనం దరిచేరకుండా ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆ రోజు అందరికీ పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్ ఎక్కువగా చొరబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తలస్నానం ఆచరించిన వారు ఏదైనా ఆయిల్, ఒక డ్రాప్ ఆయిల్ అయినా తల మీద పెట్టుకోవడం వలన వాళ్ళకి ఎలాంటి రుమ్మతులు, ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మాత్రం ప్రయత్నం చేసి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.